న్యాచురల్ గా ప్రొడ్యూస్ అయ్యే వరల్డ్స్ మోస్ట్ డెడ్లియస్ట్ టాక్సిన్స్ మీకు ఎవరికన్నా తెలుసా? తెలీదు అంటే ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి టెట్రడోటాక్సిన్ అండి. ఈ టాక్సిన్ అనేది కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ లివర్ లో ప్రెసెంట్ అయి ఉంటదండి. లైక్ మనకి పఫర్ ఫిష్, గ్లోబ్ ఫిష్, ఇలాంటి ఫిషెస్ యొక్క లివర్ లో ప్రెసెంట్ అయ్యి ఆబ్రిన్ అండి. అంటే మనకి చిన్నప్పుడు మనం చూస్తే గనక రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో కొన్ని సీడ్స్ ఉండేవి, మీకు గుర్తున్నాయా? దాంతో మనం ఆడుకునే వాళ్ళం. సో దానిలో ప్రెసెంట్ అయ్యి ఉన్న టాక్సిన్ కూడా చాలా డెడ్లియస్ట్ టాక్సిన్ అండి. సో ఈ ప్లాంట్ ని రోజరీ పీ ప్లాంట్ అంటాం. అండ్ ద థర్డ్ వన్ ఈస్ బాట్యులినం అండి. ఇది క్లాస్ట్రీడియం బాట్యులినం అనే ఒక బ్యాక్టీరియా నుండి ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్ అండి. నేను మీకు చాలా సార్లు చెప్పుంటాను కదా నా వీడియోస్ లో, ఇలా బ్యాక్టీరియల్ టాక్సిన్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఏదన్నా ఫుడ్ అన్నది స్పాయిల్ అయితే దాన్ని డిస్కార్డ్ చేసేయండి, తినొద్దు అని చెప్పి. సో ఇది కూడా చాలా డెడ్లియస్ట్ టాక్సిన్ అండి, క్లాస్ట్రీడియం నుండి ప్రొడ్యూస్ అయ్యే టాక్సిన్ అన్నది. అండ్ ద ఫోర్త్ టాక్సిన్ ఈజ్ మయాటాక్సిన్ అండి. ఇది గ్యాంబర్ డిస్కస్ అనే ఒక ప్లాంటన్ నుండి ప్రొడ్యూస్ అవుతుందండి. అదొక ఫ్లాజెల్లేట్ అనమాట. సో ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఎమాటాక్సిన్ అండి. ఈ ఎమాటాక్సిన్ అనేది మష్రూమ్స్ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. సో మష్రూమ్స్ అంటున్నావు, మరి మనం అందరం మష్రూమ్స్ తింటాం కదా అనుకుంటారేమో. కొన్ని మనకి మష్రూమ్స్ లో పాయిజనస్ మష్రూమ్స్ అండ్ ఎడిబుల్ మష్రూమ్స్ అని చెప్పి రెండు ఉంటాయండి. సో పాయిజనస్ మష్రూమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ అమానిటా ఇలాంటి స్పీషీస్ లో ఆ టాక్సిన్ అన్నది ప్రొడ్యూస్ అవుతుందండి. దట్ ఈస్ ఆల్సో అ డెడ్లియస్ట్ టాక్సిన్ అండి. ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.